సో ఎనీ క్వశ్చన్ ఏమన్నారు? ఎనీ క్వశ్చన్? సో మీరు చేస్తుండి మీరు డౌట్స్ అలా నాకు పోస్ట్ చేయండి గ్రూప్లో. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. దేంట్లో అని చెప్పామా? దేంట్లో ఉంది CA00? CA00 దీంట్లో ఉందా? 25లో ఉందా? నేను 23లో చేస్తున్నాను మీకు ప్రాక్టీస్. నేను మీకు చెప్పింది చూద్దాం ఒకసారి. టైప్ పెట్టారు. నేను టైప్ పెట్టారు. ENGLYSH ఇంగ్లీష్. సో CAOR ఉండకపోవచ్చు ఇక్కడ, లేదు కదా. సరే, దానికన్నా ముందు కాన్సెప్ట్ చెప్పుకుందాం. ఇప్పుడు వరకు ఎలా చెప్పుకుందాం? ఒక OTC ప్రాసెస్కి బ్యాక్ ఎండ్ చెప్పుకున్నాం, అవునా? ఎస్ అన్నా? ఒక OTC ప్రాసెస్కి బ్యాక్ ఎండ్, రైట్? OTC ప్రాసెస్ బ్యాక్ ఎండ్ చెప్పుకున్నాం. OTC ప్రాసెస్ టెస్ట్ చేసాం, వర్క్ అయింది మన డేటాతో. తర్వాత ఏం చేసాం? ఫర్ దట్ సేల్స్ ఆర్డర్ ఎనీ కంప్లైంట్స్ అంటే రిటర్న్, క్రెడిట్, డెబిట్ కంప్లైంట్స్, వాట్ ఎవర్ కంప్లైంట్స్, ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్, వాట్ ఎవర్ వే. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం? అపార్ట్ ఫ్రమ్ OTC, అపార్ట్ ఫ్రమ్ కంప్లైంట్స్ టు దట్ OTC. వినిపిస్తుంది కదా మీకు? వినిపిస్తుందా? అపార్ట్ ఫ్రమ్ OTC complaints along with or to that orders, deviate from standard, separate document types ఉన్నాయి. అంటే ఫర్ క్యాష్ కైండ్ ఆఫ్ అండ్ రష్ ఆర్డర్ దెర్ ఈజ్ ఎ లిటిల్ డిఫరెన్స్ ఇఫ్ యూ కంపేర్డ్ విత్ OR ప్రాసెస్. ఓకే, ఏంటి స్పెషల్ కైండ్? అగైన్ ఐ వెంట్ బ్యాక్ టు ది స్టాండర్డ్ ప్రాసెస్. ఇన్ దట్ OTC ఆర్డర్ ప్రాసెస్, how we can control the material listing and exclusion, how we can control the material if not there, replace with Y, substitute చెప్పుకున్నాం. How we can control the material, free goods, if you sell the 10 quantity, how system will calculate 2 quantity as free, అది చెప్పుకున్నాం. అంటే స్టాండర్డ్ ప్రాసెస్. ఇలా థింక్ చేయండి మీరు. ఇలా థింక్ చేస్తే యూ కెన్ అండర్స్టాండ్. కాన్సెప్ట్స్ ఆర్ వెరీ ఈజీ, డోంట్ మిక్సర్. ఓకే, నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ OTC క్యాష్ సేల్ రష్ ఆర్డర్, సేల్స్లోనే ఇంకొక టైప్ ఆఫ్ సేల్స్ ఉంది. ఇప్పుడు క్యాష్ సేల్స్ ఎట్లా, రష్ ఆర్డర్ ఎట్లా, అవన్నీ సేల్సే. అలాగే కన్సైన్మెంట్ కూడా ఒక కైండ్ ఆఫ్ సేల్స్. కన్సైన్మెంట్ కూడా సేల్స్లో ఒక టైప్ ఆఫ్ సేల్స్. ఎలా ఉంటుందంటే కన్సైన్మెంట్ సేల్స్ ప్రాసెస్ అంటే మీకు వెరీ సింపుల్ మెథడ్. మెడికల్ మీరు బాగా గుర్తు, అంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మెడికల్ రిప్రజెంటేటివ్ ఎవరైనా చేస్తున్నారా? మీ ఫ్రెండ్ సర్కిల్లో చేస్తున్నారా? హలో, రైట్. సరే, బ్యాంకింగ్కి వెళ్దాం. బ్యాంకింగ్ సెక్టర్, బ్యాంకింగ్లో ఇది బ్యాంక్ అనుకోండి, వీడి కస్టమర్ అనుకోండి. ఏటీఎంలు పెట్టారు. ఎందుకు ఏటీఎంలు పెట్టారు? పోనీ ఏటీఎం దగ్గర బ్యాంక్లో మనీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. రెండు మనీ అంటే 2 places మనీ బిలాంగ్స్ టు బ్యాంక్ ఆర్ నాట్? బిలాంగ్స్ టు బ్యాంక్ ఆర్ నాట్? ఏటీఎం మనీ అండ్ బ్యాంక్లో ఉన్న మనీ. బ్యాంక్లో 10 lakhs ఉంది, ఇప్పుడు 5 lakhs తీసుకొచ్చి ఏటీఎంలో పెట్టాడు. రెండు బ్యాంకా కదా? ఇట్స్ ఈక్వల్ టు బ్యాంక్.
కాకపోతే మన ప్లేస్ దగ్గర పెట్టాడు, మనం ఉన్న ప్లేసుల్లో. ఎందుకు? బ్యాంక్‌కెళ్ళి కూడా మనీ తీసుకోవచ్చు. ఏటీఎంకెళ్ళి తీసుకోవచ్చు. ఎందుకు? వై దే మెయింటైన్? అంటే మీ బిజినెస్ లాజిక్ ప్రకారం అయితే. ఫర్ బెటర్ సర్వీసెస్ కరెక్ట్. కన్వీనియంట్. అంటే మీకేంటి ఇన్‌స్టంట్ మనీ కావాలంటే పాత రోజుల్లో బ్యాంక్‌కే కదా ఎళ్ళాల్సింది. అంతే కదా! ఒక 20 ఇయర్స్ బ్యాకెళ్తే నో ఏటీఎమ్స్ అంటే ఉండొచ్చు. నాట్ మచ్. అంతే కదా! సో, బ్యాంక్‌కే ఎళ్ళాలి మనం. సో, బ్యాంక్ అంటే ఎక్కడో ఉంటది. బ్యాంక్‌లో క్యూలో నిలబడాలి ఇవన్నీ ఉండేయి. తర్వాత ఏం చేశారు? ఏటీఎం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఏటీఎంలో పెట్టాడు. ఏటీఎంలో నుంచి తీసుకెళ్ళిపోయాడు మళ్ళీ. అంటే దేర్ ఈజ్ నో ట్రాన్సాక్షన్ ఆన్ ద కస్టమర్. అవునా? అంతే కదా! కస్టమర్ మీద ట్రాన్సాక్షనే ఉండదు కదా! యెస్ ఆర్ నో? వాడు పెట్టాడు, తీసుకెళ్ళాడు. దట్స్ ఇట్. వాడి మనీయే పెట్టాడు, వాడి మనీయే తీసుకెళ్ళాడు. సేమ్ కాన్సెప్ట్. మెడికల్ రిప్రజెంటేటివ్ గాని, మీకు సర్వీసు ఈ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి కదా! సామ్‌సంగ్ సర్వీసు ఇవన్నీ. వాటిలో కూడా ప్రొడక్ట్ పెట్టుంటాడు. ప్లాంట్ ఎక్కడో ఉంటది. నువ్వు నార్మల్ ఆర్డర్ ఇచ్చావనుకో సామ్‌సంగ్ వాడికి, ఇట్ విల్ టేక్ టైమ్. అదే సర్వీస్ సెంటర్‌కెళ్తే ప్రొడక్ట్ ఉందనుకో ఇమ్మీడియేట్ ఫిక్స్ చేసేస్తాడు. అంటే నియర్ టు కస్టమర్. ఈ ఫెసిలిటీ అనేది. సో, దట్ బిలాంగ్స్ టు కంపెనీ. సో, మెడికల్ రిప్రజెంటేటివ్ అయితే మీకు బాగా అండర్‌స్టాండ్ అవుద్ది. సీ కంపెనీ విల్ ఫిల్ ది స్టాక్ అట్ ఎ మెడికల్ రిప్రజెంటేటివ్. మీరు గమనిస్తే మెడికల్ రిప్రజెంటేటివ్ వాడి రూమ్‌లో చాలా స్టాక్ ఉంటది. గో. నా go. I'll give you after class. Then play. Go down and play with them. Yeah, car is there. Go. A car is there. They will too. They'll scratch it. Go. See that. You just go to steps and see that. Just go and stand there. They will give me. Yes. Go. See. So, ఇక్కడ మనం చూస్తే మెడికల్ రిప్రజెంటేటివ్ దగ్గర మెయిన్ కంపెనీ అంటే సిప్లా ఆర్ వాట్ ఎవర్ కంపెనీ దే విల్ మెయింటైన్ ద స్టాక్. మెడికల్ రిప్రజెంటేటివ్ మీరు చూస్తే మెడికల్ రిప్రజెంటేటివ్ దగ్గర చాలా స్టాక్ ఉన్నా వాడు దానికి పే చేయడు. వాడు కంపెనీ సింప్లీ మెయింటైన్ ది స్టాక్ అంటే మెడికల్ రిప్రజెంటేటివ్. వద్దనుకుంటే వెనక్కి తీసుకొచ్చి ఉంటుంది. అప్పుడు మన కస్టమర్ మీద బిల్ వేస్తాడా? అంటే మెడికల్ షాప్ మీద బిల్ వేస్తాడా? నో రైట్. దే విల్ నాట్ బిల్ ఆన్ ద మెడికల్ షాప్. ఎందుకని? వాడికి ఇవ్వనే లేదు. సింప్లీ మిడిల్ లెవెల్‌లో పెట్టాడు. అంటే నియర్ బై ఆ లొకేషన్‌లో ఉన్న మెడికల్ రిప్రజెంటేటివ్ దగ్గర. ఎప్పుడైతే డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవుతాడో సరే మెడికల్ షాప్‌లో మెయింటైన్ చేయండి అన్నప్పుడు అప్పుడు ఇస్తాడు. చూడండి 200 స్టాకు -100 సపోజ్ లేదా 10 స్టాకు -5. అంటే 5 ఎక్కడుంది మెయిన్ స్టాక్‌లో. సో 100,000 థింక్ చేస్తే 200 ఉంది. 100 స్టాక్ మెయింటైన్ అట్ స్పెషల్ స్టాక్. స్పెషల్ స్టాక్ అంటే ఇది కన్సైన్మెంట్ స్టాక్. దిస్ కాల్ కన్సైన్మెంట్. చూడండి 200 - 100. సో మెయిన్ స్టాక్‌లో 100 ఉంది. సో స్పెషల్ స్టాక్‌లో 100 ఉంది ఎట్ బిగినింగ్. వద్దనుకుంటే 100 తీసుకెళ్ళిపోతాడు. వద్దనుకుంటే ఏటీఎంలో కూడా అంతే కదా! వాడు కావాలంటే వెనక్కి తీసుకెళ్ళిపోతాడు బ్యాంక్ వాడు. సో మెయిన్ బ్యాంక్ అమౌంట్‌లో యాడ్ అయిపోద్ది. ఇక్కడ కూడా అంతే. సో ఇది కన్సైన్మెంట్ ఫిల్-అప్. ఫిల్లింగ్ ది స్టాక్ ఎట్ ఎ కస్టమర్ లొకేషన్. దట్స్ కాల్డ్ ఫిల్-అప్. కన్సైన్మెంట్ పికప్. టేకింగ్ బ్యాక్ ఫ్రమ్ ది స్పెషల్ స్టాక్ టు మెయిన్ స్టాక్. ఈ రెండిల్లో సేల్స్ ఆర్డర్ డెలివరీ మాత్రమే ఉంటది. దేర్ ఇస్ నో బిల్. అండర్‌స్టూడ్ ఆర్ నాట్? క్లియరా? క్వెషన్? ఎనీ క్వెషన్? మీనా, ఇందు, శ్రవణ్, ఈశ్వర్. హలో క్లియర్? No, sir. క్లియరా? Yeah. సో మెయింటైన్ చేస్తాడు, తీసుకొచ్చుకుంటాడు. అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ బిజినెస్. మెయింటైన్ చేసినప్పుడు ఇన్ బిట్వీన్ ఇంకొక కైండ్ ఆఫ్ బిజినెస్‌కి వెళ్దాం. మెయింటైన్ చేసినప్పుడు స్టాక్ ఒక 50 అమ్ముతాడు అనుకోండి. చూడండి 100 - 50. దట్స్ కాల్డ్ ఏ కన్సైన్మెంట్ ఇష్యూ టు ది కస్టమర్. కస్టమర్ అంటే ఇక్కడ ఎవరు? మెడికల్ షాప్ లేదా నార్మల్ కస్టమర్కైనా అమ్మొచ్చు. వాడిష్టం. సో ఇంకెంత ఉంది ఇక్కడ? స్పెషల్ స్టాక్‌లో 50 ఉంది. మరి ఈ 50 అమ్మాడు కాబట్టి కన్సైన్మెంట్ ఇష్యూ. బిల్ ఉంటుందా లేదా దీనికి 50కి? దేర్ ఈజ్ ఏ బిల్. ఓకే. నౌ ఈ 50ని మళ్ళీ తీసుకెళ్ళిపోవచ్చు వాడు కావాలంటే. కన్సైన్మెంట్ పికప్‌లో తీసుకెళ్ళిపోవచ్చు. దేర్ ఈజ్ నో బిల్. అప్పుడేమవుద్ది? 100 క్వాంటిటీ ఉంది. 100 + 50 150 ఉంటది మెయిన్ స్టాక్‌లో. లేదా
100 ఇక్కడ కనిపిస్తుంది, 50 ఇక్కడ కనిపిస్తుంది, 50 బిల్ వచ్చేసింది. క్లియర్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఓకే, నెక్స్ట్ ఇది 3 స్టెప్లో అయితే ఇట్లా చూడొచ్చు. అంటే 2 స్టెప్స్ అయితే మెయింటైన్, టేకింగ్ బ్యాక్. 3 స్టెప్ యాడ్ చేశారు అనుకోండి, మెయింటైన్, సమ్ స్టాక్ సెల్ అండ్ టేకింగ్ బ్యాక్. 3 స్టెప్స్. 4th స్టెప్, నార్మల్ సేల్స్లో కూడా దెర్ ఈజ్ ఏ రిటర్న్. అవునా? ఎస్ ఆర్ నో? ఇఫ్ యూఆర్ సెల్లింగ్ ది గూడ్స్, రిటర్న్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. వాడు నచ్చకపోతే దే ఆర్ గోయింగ్ టు డూ ది రిటర్న్ ప్రాసెస్. ఇక్కడ కూడా అంతే, కన్సైన్మెంట్ రిటర్న్. కన్సైన్మెంట్ రిటర్న్ అంటే ఏంటి? ఎక్కడి నుంచి కొన్నాడో అక్కడికే రిటర్న్ చేస్తాడు. అవుట్ ఆఫ్ 50 దే వాంట్ టు రిటర్న్ 20 క్వాంటిటీ. ఈ 20 క్వాంటిటీ వచ్చేసి ఇక్కడ యాడ్ అవుద్ది చూడండి. 20 అంటే టోటల్ 70 అయింది. సో ఈ 20 క్వాంటిటీకి బిల్ ఇవ్వాలా లేదా? అంటే కంపెనీ ఈజ్ గోయింగ్ టు పే బ్యాక్ టు ది మెడికల్ షాప్ ఆర్ నాట్? ఎస్ ఆర్ పే బ్యాక్ టు ది మెడికల్ షాప్. ఇప్పుడు సో అమ్మినప్పుడు ఎంత తీసుకున్నాడో, రిటర్న్ ఇచ్చినప్పుడు కూడా అంతే ఇచ్చేస్తాడు. దట్స్ ఫైన్. ఇప్పుడు చెప్పండి, ఈ 70 మళ్ళీ బ్యాక్ తీసుకెళ్లాలంటే కన్సైన్మెంట్ పికప్ చేయాలా లేదా? అంటే ఇందాక 50 తీసుకెళ్ళలేదు, ఇక్కడే ఉంచాం. ఇప్పుడు 70 వెళ్ళిపోతే వెళ్ళవా? మళ్ళీ మెయిన్ స్టాక్లో యాడ్ చేయాలంటే వెళ్తాయి కదా. 70 బిల్ ఉంటుందా మళ్ళీ? ఎస్ ఆర్ నో? ఏంటిది మళ్ళీ చెప్పండి. పికప్ అండ్ ఇష్యూ. పికప్ ఇష్యూ ఇక్కడ ఉంది, పికప్ ఇక్కడ ఉంది. అర్థం కాల, మీరు కన్ఫ్యూజ్ అయ్యారు ఇక్కడ. అంటే కంబైన్ చేశారు. బిల్ ఉంటుందా ఉండదనా? ఇప్పుడు నేను పికప్ చేస్తున్నా 70 క్వాంటిటీ. నా దగ్గర స్పెషల్ స్టాక్లో 70 అయినాయి. ఇదంతా సెటిల్ అయిపోయింది. ఈ 70 టేకింగ్ బ్యాక్ టు మెయిన్ స్టాక్. దీంట్లో బిల్ ఉంటుందా ఉండదా? మీ అండర్స్టాండ్ ప్రకారం ఉండదు కదా. ఇప్పుడు ఇక్కడ ఏదో అమ్మామో, మనీ తెచ్చుకున్నాం, వాడు రిటర్న్ ఇచ్చాడు, అడ్జస్ట్ చేసేసాం. ఈ స్టాక్ అంతా స్పెషల్ స్టాక్ కదా, వీటిదే కదా, కంపెనీ వాడిదే కదా. ఇక్కడికి వచ్చినాక అంతే కదా. రిటర్న్ బ్యాక్ టు మెయిన్ స్టాక్. చూడండి, 70 యాడ్ అయితే 170 అయింది. ఇప్పుడు స్పెషల్ స్టాక్లో 0 ఉంటుంది. సో అంతే. ఫిల్అప్, పికప్, ఇష్యూ, రిటర్న్. అంతే. ఈ స్క్రీన్ కానీ మీకు గుర్తుంటే వాడు ఏది అడిగినా మీకు చెప్పగలుగుతారు. యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ ఇన్ ద ఇంటర్వ్యూ బేస్డ్ ఆన్ ది స్క్రీన్ ఇన్ యువర్ మైండ్. సో 4 కాన్సెప్ట్స్, 4 కేటగిరీస్ ఇన్ కన్సైన్మెంట్ సేల్స్ ప్రాసెస్. ఓకే, దీనికి ఏంటంటే ఎస్ఐపి వాడిచ్చింది సపరేట్ డాక్యుమెంట్ టైప్స్ ఇచ్చారు. ఓల్డ్ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓల్డ్ డాక్యుమెంట్ టైప్స్ ఎందుకు అంటే, మీరు చూస్తే G2, L2 ఓల్డ్ కూడా గుర్తుపెట్టుకున్నాం. సిఆర్డిఆర్ అని. సిఆర్డిఆర్ ఈజ్ న్యూ నేమ్. ఓల్డ్ ఈజ్ G2, L2. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి G2 అండ్ L2 అని? వై? మీకు అప్పుడు చెప్పాను, గుర్తుంటే మీకు. హలో, కాదు ఇంకా అది కూడా ఓకే, కరెక్ట్ కావచ్చు, బట్ ఇంకా కొంచెం ఫిమిలియర్గా అయితే G2N, L2N ఐటెం కేటగిరీస్ దాంతో లింక్ అయి ఉంటాయి. అంటే నేమ్ G2N, L2N మీకు అది గుర్తుంటే ఇది గుర్తుంటుంది ఈజీగా. అంతే కదా, G2 అండ్ L2. అవునా కదా? హలో, రీప్లేస్, ఎస్, వాట్ ఎవర్ యూ సెడ్ ఈస్ కరెక్ట్, బట్ లింకేజ్ కూడా. ఓకే, అలాగే ఇక్కడ కూడా చూడండి. KB, కన్సైన్మెంట్ ఫిల్అప్ KB, ఇష్యూ KE, రిటర్న్ KR, పికప్ KA. ఎందుకంటే KBN, KEN, KRN, KAN ఇలా ఐటెం కేటగిరీస్ ఉంటాయి. యాజ్ దేర్ ఓన్ ఐటెం కేటగిరీస్. మీరు చూస్తే KBN, KANలో KBN అండ్ KAN ఈ రెంటిల్లో ప్రైస్ ఉండదు, బిల్లింగ్ ఉండదు. అంటే ఆ కంట్రోల్స్ ఉండవు, బిల్లింగ్ అండ్ ప్రైసింగ్ కంట్రోల్స్. అందుకని 0 వాల్యూ వస్తుంది. ఓకే, దేర్ ఇస్ నో బిల్లింగ్ పోర్షన్. సెకండ్, ఇప్పుడు మూమెంట్ ఏంటి? 601 CN. వీఆర్ సెల్లింగ్ ది గూడ్స్ డైరెక్ట్లీ టు ది కస్టమర్ హియర్. నో, రైట్? హలో, నో. సో దట్ ఈస్ ద రీజన్
వీఆర్ నాట్ మూవింగ్ ది స్టాక్ టు కస్టమర్ 601 కాదు. అప్పుడు ఏంటంటే వాడు ఏమి ఇచ్చాడంటే వాళ్ళు 631 ఇచ్చాడు. 631, 632, 633, 634 గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. దే విల్ ఆస్క్ ఇన్ ఇంటర్వ్యూ. మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈజీగా అంటే ఫిల్లింగ్ అండ్ పికప్ ఇమీడియట్ నెంబర్లో ఇది ఈ పక్కన ఉండే 631 అండ్ 632 ఫిల్ చేసాము. 631 అంటే ఈ స్టాక్ ఎలా కనిపిస్తుంది అంటే వాళ్ళకి స్టాక్ రిపోర్ట్లో 631 అని కనిపిస్తే ఓ స్టాక్ వీ హ్యావ్ మెయింటైన్ అట్ కస్టమర్ లొకేషన్ అని కనిపిస్తుంది. ఓకే, ఇమీడియట్ నెక్స్ట్ తీసుకొచ్చుకుంటే 632, ఇష్యూ 633, రిటర్న్ 634. నార్మల్ రిటర్న్కి ఎంత అండి మూమెంట్ టైప్ వాడు అదే అడుగుతాడు మిమ్మల్ని ఇంటర్వ్యూలో. ఇది అడుగుతూ ఇమీడియట్ నెక్స్ట్ వాట్ ఈస్ ద మూమెంట్ టైప్ ఇన్ నార్మల్ రిటర్న్ ప్రాసెస్ అంటాడు. వాట్ ఇస్ ద మూమెంట్ టైప్? అదేందండి నార్మల్ రిటర్న్ మూమెంట్ టైప్ చెప్పలేదు. 653 ఆర్ 651. 500 ఎవరో చదువుతున్నారు, ఎవరైనా చెప్పింది. ఓకే రైట్. సో 651 ఆర్ 650. 561 ఇది ఇనిషియల్ స్టాక్ పోస్టింగ్ కదా. ఓకే సరే. సో 634 ఈజ్ ఫర్ కన్జర్మేట్ రిటర్న్స్. నెక్స్ట్ న్యూ నేమ్స్ ఏమి వచ్చినాయి అంటే ఈ నేమ్లో ఉన్నాయే వచ్చినాయి. ఎట్లా క్రెడిట్ మెమో రిక్వెస్ట్ సిఆర్, డెబిట్ మెమో రిక్వెస్ట్ డిఆర్ లాగా ఇక్కడ కూడా అవే చూడండి. సిఎఫ్ కన్జర్మ్ ఫిల్అప్, సిపి కన్జర్మెంట్ పికప్, సిఐ కన్జర్మెంట్ ఇష్యూ, మరి సిఆర్ కన్జర్మెంట్ రిటర్న్. ఎందుకు సిఆర్ రాలేదు చూడండి, సిఓఎన్ఆర్ వచ్చింది. సిఓఎన్ అంటే ఫస్ట్ 3 letters, సిఓఎన్ కన్జర్మెంట్ రిటర్న్ ఆర్, సిఓఎన్ఆర్. ఎందుకు సిఆర్ రాలేదు? సూపర్. సిఆర్ అనేది ఆల్రెడీ యూజ్ చేశారు క్రియేట్కి, అందుకని వాడు ఏం చేశాడంటే ఈ 3 letters తీసుకున్నాడు సిఓఎన్ అని. ఓకే, సో దిస్ వే 4 document types, 4 item categories, 4 movement types, 4 schedule lines. ఫస్ట్ దానికి E1 ఆర్ E0. ఓకే, డిపెండ్స్ ఆన్ ది అవైలబిలిటీ చెక్. ఓకే, E1 ఆర్ E0. కన్జర్మెంట్ ఇష్యూకి C1 ఆర్ C0. రిటర్న్కి D0. స్టాండర్డ్ రిటర్న్కి వాట్ ఇస్ ద షెడ్యూల్ లైన్? వాట్ ఇస్ ద షెడ్యూల్ లైన్ ఫర్ స్టాండర్డ్ రిటర్న్? Standard schedule line. Standard schedule line. I said, okay, sorry. Standard return schedule line. DN. Okay. Ide me knowledge andi. When I am asking, you are in a position to tell that is what your knowledge and expertise. అదే కదా మీరు చెప్పగలిగారంటే మీరు చదువుతున్నట్టు. మీరు చదివారంటే ఆటోమేటిక్గా రేపు పొద్దున్న ఇంటర్వ్యూలో కూడా అవే అడుగుతాడు. వాడు ఏమి కొత్త ఏం అడగడు. మీరు ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళండి, సో మీకు తెలిసిపోద్ది మీరు ఎంత చెప్పగలుగుతున్నారు, ఎంత చదివారు అనేది. ఓకే సరే రైట్. సో F1 ఫర్ పికప్, F1 ఆర్ F0. ఓకే, ఈ కొంచెం క్రిటికల్గా ఉంటుంది, ఈ కొంచెం గుర్తుపెట్టుకోవడానికి అంటే కన్ఫ్యూజ్గా. బట్ మీరు ఎట్లా అంటే దీనికి ఎట్లాగే గుర్తుపెట్టారు, E1, C1, D0, F1. ఓకే, ఇట్లా ఈ పిక్చర్ మీ మైండ్లో ఉంటే మీరు ఏదైనా చెబుతారు. ఇంకా బియాండ్ వెళ్ళడు, వీటిని మించి ఇంకెళ్ళడు బియాండ్. ఇంటర్వ్యూలో మీరు ప్రాసెస్ చెప్పాలి. వాట్ ఈస్ మెంట్ బై కన్జర్మెంట్ ప్రాసెస్ అన్నప్పుడు మీరు చెప్పండి, కంపెనీ విల్ మెయింటైన్ ద స్టాక్ అట్ కస్టమర్ లొకేషన్ దట్ బిలాంగ్స్ టు కంపెనీ. సో ఇన్ దిస్ fill up is there, issue is there, return is there, and pickup is there. These are the document types, these are the movement types, these are the schedule lines, these are the item categories, and in this process billing process is there. In these 2 process we don't have any billing. And అలాగే పికింగ్. సో షెడ్యూలింగ్ చేసేటప్పుడు పికింగ్ అనేది ఒక కన్జర్మ్ ఫిల్అప్లోనే ఉంటుంది, ఎందుకంటే మన ప్లాంట్ దగ్గర ఇవన్నీ అవుట్ ఆఫ్ ది బాక్స్. రిటర్న్ ప్రాసెస్లో ఉండదు కదా పికింగ్ యాక్టివిటీస్. సో ఇవన్నీ అవుట్ ఆఫ్ ది బాక్స్, ఇవన్నీ పికింగ్ బ్యాక్ వస్తున్నట్టు లేదా కస్టమర్ లొకేషన్లో ఉంది ఆల్రెడీ. సో దేర్ నో పికింగ్ ప్రాసెస్ ఇన్ దీస్ 3 processes. దేర్ ఇస్ నో పికింగ్ యాక్టివిటీస్, పికింగ్ యాక్టివిటీస్ ఇన్ దీస్ 3 processes. ఇట్లా మీకు బుక్లో అంతా ఉందండి, డోంట్ వరీ.
ఓకే. మనకి రియల్ టైమ్‌లో అయితే ఒక కస్టమర్‌ని క్రియేట్ చేస్తారండి. ఒక్కొక్కసారి అంటే ఒక సోల్డ్ పార్టీకి వీడు రిప్రజెంటేటివ్ అని. ఒక 10 మంది సోల్డ్ పార్టీలున్నారనుకోండి 10 కస్టమర్‌లు. 10 కస్టమర్‌లు ఎడిషన్‌గా యాడ్ చేస్తాం మెడికల్ రిప్రజెంటేటివ్. అంటే ఆ స్టాక్ వాడి దగ్గర నుంచి మూవ్ అవుతదని. వాడే ఎస్‌బి. ఎస్‌బి స్పెషల్ స్టాక్ పార్ట్నర్. పార్ట్నర్ టైప్ వచ్చేసి ఎస్‌బి. మన ప్రాసెస్‌లో డైరెక్ట్ కస్టమర్‌నే కన్సైన్‌మెంట్ ప్రాసెస్‌కే వాడతాం. అంటే కస్టమర్ దగ్గరే పెట్టేస్తాం. ఈ కస్టమర్ దగ్గర స్టాక్ ఉంది. వాడికి కావాలి అంటే మళ్ళీ కన్సైన్‌మెంట్ ఇష్యూ వాడి పేరు మీదే చేసేస్తాం. అంటే వాడి దగ్గరే పెడుతున్నాం. కావాలంటే యూజ్ చేసుకుంటాడు. లేదంటే బ్యాక్ పంపిస్తాడు. దట్స్ ద డిఫరెన్స్. ఓకే. So same thing I explained. The consignment goods are goods which are stored at a customer location, but that is belongs to the company. The customer is not to pay for those goods until to remove them until for their use. Otherwise, the customer can usually return the goods consignment stock which are not required. Okay, వద్దనుకుంటే రిటర్న్ చేసేస్తాడు. రిటర్న్ అంటే కన్సిగ్న్మెంట్ పికప్. So the special stock partner has to be defined for carrying out the consignment processing, not required in our process. SB అంటే జస్ట్ ఇంటర్వ్యూలో అడిగితే చెప్పండి. SB స్పెషల్ స్టాక్ పార్ట్నర్. సో దీస్ 4 I have given. First one. So we are not going to copy and create your own, not required. Straight away CF ని అసైన్ చేయండి మీ సేల్స్ ఏరియాకి. వాట్ ఇస్ దట్ కోడ్ గుర్తుందా? అసైన్ టు డాక్యుమెంట్ టైప్ టు యువర్ సేల్స్ ఏరియా OVA10. ఓకే. సో ఇలా 4 అసైన్ చేస్తే ఎప్పుడైతే వెన్ యూ గో టు VA01 CF ఇస్తావో మీ అండర్స్టాండింగ్ ఏంది? CF ప్లస్ నామ్ కేబిఎన్ ఎక్కడుంది? VOV4లో ఉంది. అలాగే అసలు కేబిఎన్ ఎక్కడుంది? ఐటింగ్ గడిది కంట్రోల్స్ VOV7లో ఉంది. అలాగే CF ఎక్కడుంది? VOV8లో ఉంది. అలాగే షెడ్యూల్ ఎన్ని? E1 ఎక్కడుంది? VOV6లో ఉంది. ఎలా డిటర్మైన్ అవుతుంది? కేబిఎన్ ప్లస్ ND ఈక్వల్ E1 ఆర్ E0 ఇది VOV5లో ఉంది. అంతే కదా? దిస్ ఇస్ వాట్ యూ షుడ్ అండర్స్టాండ్, రైట్? కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఎస్ ఆర్ నో అండి? ఇవే కదా మనం చూస్తుంది. అదే కదా. ఓకే. ఇట్ ఈస్ యూజ్డ్ టు మెయింటైన్ ద గూడ్స్ ఎట్ కస్టమర్ లొకేషన్ బట్ స్టిల్ బిలాంగ్స్ టు కంపెనీ. కేబిఎన్ ప్లస్ నామ్ కేబిఎన్ చూడండి. VOV8, VOV7, VOV4, VOV6 అండ్ VOV5 అన్నీ అవే. మనం జస్ట్ రిపీట్ ది థింగ్స్. సో కేబిఎన్ ఈజ్ నాట్ రిలవెంట్ ఫర్ బిల్డింగ్ అండ్ ప్రైసింగ్. LF ఈజ్ ద డెలివరీ టైప్. 631 ఈజ్ ద మూమెంట్ టైప్. అసైన్. సో OVA10 మీరైతే అవన్నీ చెక్ చేసుకోవాలి. ఆ టీ కోడ్లోకి వెళ్ళి చూడండి. హ్యావ్ ఎ లుక్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెయిన్ సేల్స్ ప్రాసెస్, కన్సైన్మెంట్ సేల్స్ ప్రాసెస్ అట్లా చూడండి. బేస్ లెవెల్ ఎక్కడ? బెంగళూరా? హైదరాబాదా? మీరంతా నేనా? ఇందు అంటున్నా. మేనా, సుధా, ఈశ్వర్. మీరు ఉండేది బెంగళూరా? హైదరాబాదా? ఓకే. నేను బెంగళూరు. ఈశ్వర్. ఓకే. సో సుధా? సార్ నేను ప్రెసెంట్ అయితే ముందు బెంగళూరులో ఉన్నాను. ఇప్పుడైతే ఇంటి దగ్గర ఉన్నాను సార్. ఎక్కడ మీదండి? ఆంధ్ర? చిత్తూరు దగ్గర. దగ్గర. చిత్తూరు దగ్గర బెంగళూరుకి. ఓకే. మీకు బెంగళూరు పక్కనే అన్నట్టు కదా మీకు చిత్తూరు వాళ్ళకి నార్మల్గా. మాది నెల్లూరు. అంటే మీకు అటు సైడ్ పడుతుంది నాత్రాన్ పార్ట్కి. సరే ఇవి OVA10. సో స్ట్రైట్ అవి వీ హ్యావ్ టు గో దేర్ అండ్ మెయింటైన్. మీరు చూడండి 25లో ఎలా ఉందో. CF, CI ఉన్నాయో లేవో చూసి నాకు ఒకసారి చెప్పండి. దాన్ని ఎలా రీఇంజనీరింగ్ చేయాలని నేను చెబుతాను. ఓకే. బ్యాక్ ఇంజనీరింగ్. ఓకే. అంటే ఆల్రెడీ ఏదో దాంతో లింక్ అయ్యి ఉంటాయి. దాన్ని ఏంటంటే బ్యాక్ ఇంజనీరింగ్ చేసి స్టాండర్డ్ పెట్టేద్దాం. CF, CI అట్లా. ఓకే. తెలుసు కదా లాస్ట్ టైం
క్యాషువల్స్ పెట్టాం కదా, పెట్టామా లేదా? మీనా గుర్తుందా? మీరే కదా చేసింది అనుకుంటా. అవును సార్. ఓకే, అవి చూద్దాం. సో ఒకసారి చెక్ చేసి నాకు చెప్పండి. ఓకే, C00C5 ఫండమెంటల్ ఇష్యూ CA00 అర్థమవుతున్నాయి కదా క్లాసులో? అర్థం కావట్లేదా? అర్థమవుతుంది సార్. ఓకే, ఫండమెంటల్ పికప్. ఓకే, సో అసైన్ చేసేసాను. మీరు చెక్ చేసుకోవాల్సిందే. ఓకే, కావట్లేదా? ఓకే, రైట్. న్యూ టెస్ట్. సో BA01 మన స్టాక్ చూద్దాం ఇంకా కావాలంటే. MMBE సో CA123AK 200 ఉండాల్సిన లేదు. నీకు ఒక్క స్టాక్ ఉన్నా ఒకటే, ఒక స్టాక్ అని తీసుకెళ్ళి అక్కడ పెడతావు, అమ్ముతావు, ఒకటి రిటర్న్ వచ్చింది, ఒకటి పికప్ చేస్తావు, అంతే కదా? రైట్? ఎస్ ఆర్ నో? అంతే కదా? అండర్స్టాండింగ్ అంటే యాజ్ పర్ స్క్రీన్ 200 ఉంది సార్, నా దగ్గర 100 లేదు, దెన్ మెయింటైన్ ఇట్. అదర్వైజ్ ఇఫ్ యూ నీడ్ సచ్ ఏ వే, మెయింటైన్ ద స్టాక్ ఇన్ ద ముగ్యో. ఓకే, సో ఓకే, 75 ఉంది, 50 పెడతామండి మనం కస్టమర్ దగ్గర. ఈ MMBE మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటది, అంటే అక్కడే కనిపిస్తుంది, మీకు లేకపోతే తెలియదు స్టాక్ ఎట్లా, ఎక్కడ మూవ్ అవుతుంది, ఎట్లా అని. ఓకే, CAO. సో కన్సైన్మెంట్ ఫిల్ అప్ ఫస్ట్. సో మీరైతే చూసుకోండి, Vivo V7లోకి వెళ్ళి అదే మీరు అన్నీ చూసుకోండి, ఇవన్నీ KBN ఎలా ఉంటాయి మీకు అబ్జర్వేషన్. అంటే దానికి దీనికి ఏమన్నాడు, KBN కన్సైన్మెంట్ ఫిల్అప్లో ఏం పెట్టాడు, X పెట్టాడా? ఇట్స్ రాంగ్. నో ప్రైస్ రిలవెంట్, X ని పెడతాం. J పెట్టాడు, J అంటే ప్రొఫార్మా సంథింగ్. ఓకే, రిలవెంట్ ఫర్ డెలివరీ అక్రాస్ EU కంట్రీ. తప్పు, అది కూడా తప్పే కదా, అసలు ఉండదు కదా, బిల్లింగ్ అసలు ఉండదు. సో అలాగే KN బిల్ ఉంటుంది. ఓకే, చూడండి, X ప్రైసింగ్, బిల్లింగ్ రిలవెంట్, డెలివరీ బిల్లింగ్. ఓకే, డెలివరీ రిలేటెడ్ బిల్లింగ్. ఏ స్టాక్ బిల్లింగ్ చేస్తున్నావు ఇక్కడ, అది మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతుంది. స్పెషల్ స్టాక్ బిల్లింగ్ ఉన్న దగ్గర స్పెషల్ స్టాక్ W అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వాడు ఇంటర్వ్యూలో ఇది ఖచ్చితంగా అడుగుతాడు ఒక్కొక్కసారి. స్పెషల్ స్టాక్ ఇండికేటర్ ఏంటిది, కన్సైన్మెంట్గా అంటాడు, W. కస్టమర్ కన్సైన్మెంట్ అంటే వాడు బిల్ చేసేటప్పుడు ఈ ఐటెం బిల్ చేస్తున్నా. ఐటెం కేటగిరీ అంటే ఏంది, ఈ ఐటెం మెటీరియల్, ఈ ఐటెం బిల్ చేస్తున్నా, ఇది ఏ టైప్ ఆఫ్ స్టాక్ అని చెప్పడానికి W అని ఇస్తాడు, స్పెషల్ స్టాక్ ఇండికేటర్. ఓకే, W గుర్తుపెట్టుకోండి, ఇది ఒకటి. నెక్స్ట్ KAN కూడా నో ప్రైస్, మన స్టాక్ మనం తెచ్చుకుంటున్నాం, బిల్ ఎందుకు ఉంటుంది? సో దెన్ KN కూడా రిటర్న్, సారీ, KN కన్సైన్మెంట్ ఇష్యూ, KR అని కదా, KRN రిటర్న్. ఓకే, సో ఆర్డర్ రిలేటెడ్ బిల్లింగ్ వాట్ ఎవర్. ఓకే, రిటర్న్ ప్రాసెస్లో. ఓకే, రిలవెంట్ ఫర్ ఆర్డర్ రిలేటెడ్ వాట్ ఎవర్ కన్సైన్మెంట్ రిటర్న్ ప్రాసెస్. ఓకే, సో స్పెషల్ స్టాక్కి బిల్ చేస్తున్నాం, రిటర్న్ వచ్చేది. ఓకే, ఇట్లా ఇలా ఏంటంటే మనమే చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేనైనా ఎట్లా చేయగలుగుతున్నాను, ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. నేను కూడా మీలాగే ఫిల్అప్ ప్లస్ నామ్ KBN. ఓకే, రైటా? అన్నీ ఉన్నాయి అనుకుంటా ఇంకా. సో ఇంకోటి కూడా చూద్దాం కాబట్టి షెడ్యూల్ అండ్ కేటగిరీ డిటర్మినేషన్ KBN ప్లస్ మై మెటల్ మాస్టర్ MD E0 ED E1 అంటే అవైలబిలిటీ చెక్ రిలవెంట్ అయితే E1 వస్తుంది. సో E0. ఓకే, క్లియర్ రైట్? ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్? ఎస్ సార్, నో? ఎస్ సార్, శ్రవణ్, మీనా.
క్లియర్ అర్థమైంది కదా మంచిగానే. సో ఇది తీసుకెళ్ళి ఇప్పుడు చేద్దాం. సేమ్ కస్టమర్ దగ్గరే వీఆర్ గోయింగ్ టు మెయింటైన్ ది స్టాక్. ఇప్పుడు 75 ఉన్నాయి కాబట్టి నేను 50 పెడతామండి కస్టమర్ కన్జ్యూమర్ దగ్గర. సో నో ప్రైస్ బికాస్ ఆఫ్ KBN విల్ కంట్రోల్. నో ప్రైస్. అలాగే KBN ప్లస్ MD E0 ఓకే. E0 డబల్ క్లిక్ చేస్తే E0లో ఏముంటుంది? ప్రొక్యూర్మెంట్ 631 ఉంటుంది మూమెంట్. సి ఓకే, క్లియర్ రైట్? ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. సో ఎడిట్ ఇన్ కంప్లీషన్ లాగ్, సేవ్ ఇట్. So there is no bill, only delivery ఉంటుంది. So when you are going to do the delivery, how it will reflect in the stock position, that is what we have to check it out. నార్మల్ స్టాక్ సేల్స్ అయితే డెలివరీ చేస్తే స్టాక్ రిమూవ్ అవుద్ది. బట్ ఇక్కడ ఏంటి, స్టాక్ రిమూవ్ అవ్వకూడదు, బట్ కస్టమర్ కన్సైన్మెంట్లో ఉంది అని చూపించాలి. బ్యాంకింగ్ బుక్లో కూడా బ్యాంక్స్ బుక్స్లో కూడా అంతే కదా. సో నా దగ్గర ఒక 20 lakhs ఉంది. ఎండ్ ఆఫ్ ది డే 10 lakhs ఇన్ అవర్ డెస్క్, 10 lakhs ఇన్ ద ATM అలా చూపిస్తుంది. ఓకే, it's taking more time. స్లో ఉంది. ఇదంతా CK బిల్ ట్రైనా మీరు ఇక్కడ మారుతాలి అంతేనా? ఓకే, మేము ఇటు సైడ్ ఉంటాం, మున్నే కొలలో ఉంటాం. నాకే వినిపిస్తుంది కదా డైరెక్ట్గానే. అయ్యో, వై ఇట్ ఈస్ టేకింగ్ మోర్ టైం. సో ఇది అసైన్ చేసాము. దెన్ వెన్ టు VA01 స్పెషల్ చెక్ ది స్టాక్ 75 ఉంది. క్రియేట్ ది డెలివరీ అండ్ దేర్ ఇస్ నో బిల్లింగ్. చెక్ ది MMBE బిఫోర్ డూయింగ్ డెలివరీ అండ్ ఆఫ్టర్ డన్ PGI. ఆఫ్టర్ కంప్లీటింగ్ PGI వీ హ్యావ్ టు చెక్ ఇట్ ది MMBE. ఎందుకంటే MMBE మాత్రమే మనకు తెలుస్తుంది స్టాక్ ఎట్లా రిఫ్లెక్ట్ అయింది అని. ఏంటండి చాలా టైం పడుతుందంట. సరే అయితే ఇది ఒకసారి చేస్తే బాగుండు.
సరే రేపు చూద్దాంలే ఏముంది ఇది ఒకటి ఫస్ట్ 5 minutes పట్టుద్ది. ఓకే, సో వీ జస్ట్ ఎగ్జిక్యూట్ ది ట్రాన్సాక్షన్స్, fill up, issue, return, pick up. It will take hardly 5 to 10 minutes. Okay na? Hello, Shravan, Meena, you just go through. Okay, go through one day. సో మీరు కూడా చేయొచ్చు, కూడా మీకు టైం ఉంటే చేయండి, రన్ చేసేదే కదా యాజ్ పర్ బుక్. ఓకే, యాజ్ పర్ బుక్ మీరు రన్ చేస్తే ఇంకా సూపర్. ఓకే, ఇలా చూస్తే సో ఎట్ లాస్ట్ రిటర్న్ వచ్చిన తర్వాత అగైన్ సో వన్స్ we received the stock from a customer to consignment stock. So again we have, if you want to add the special stock to main stock, we need to do the consignment pickup. Okay, so ఇలా ఉంటాయి 4 document types, 4 item categories, 4 item schedule and category, movement types, picking activities in the first one, and the billing activities in these two, issue and return. This table will give full information. Okay, సో మీరు టైం ఉంటే చేయండి. ఓకే, అది ఇంకా సూపర్ యాజ్ పర్ బుక్. ఫస్ట్ 10 minutes ఐఎమ్ గోయింగ్ టు షో యూ ఈవెన్, దెన్ విల్ జంప్ ఇన్ టు థర్డ్ పార్టీ ఆర్ వాట్ ఇట్ ఈస్ దర్ ఇన్ ద బుక్. థర్డ్ పార్టీ, ఓకే, విల్ డిస్కస్ అబౌట్ థర్డ్ పార్టీ సేల్స్ ప్రాసెస్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.